కొంతమంది ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు చేసిన తర్వాత డిసప్పేర్ అయిపోతూ ఉంటారు. అసలు వీళ్ళు చేశారా? అసలు ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్ళిపోయారు? అన్నట్టు ఉంటది. బట్ మీరు ఇన్ని ఇయర్స్‌గా సర్వైవ్ అవుతున్నారు కదా! సినిమా ఇండస్ట్రీలో కన్సిస్టెంట్‌గా సర్వైవ్ అవ్వాలంటే డెస్పైట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినా, సక్సెస్ వచ్చినా ఏదొచ్చినా కూడా కంటిన్యూగా కనిపించాలి. మన నడక ఆగకూడదంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమన్నా ఉంటాయా? పేషెన్సీ కావాలి. హ్మ్. సక్సెస్ ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ లైఫ్. హ్మ్. డిసిప్లిన్ వదలకూడదండి ఇప్పుడు కూడా. హ్మ్. ఆ అమ్మని గౌరవించాలి, కళామతల్ని. హ్మ్. మనకి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ని హ్మ్. గౌరవించాలి. హ్మ్. ఇవి రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్. హ్మ్. వెయిట్ చేయాలి, హ్మ్. మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. హ్మ్. ఇస్తుంది అమ్మ, ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. హ్మ్. మనమే తయారుగా ఉండాలి అంతే. అంటే హీరోగా వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ లీడ్ చేస్తూ కూడా మళ్ళీ కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ అని ఇవి కూడా చేశారు కదా అదే యాక్చువల్గా. తారక్ గారు, నేను ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఖాళీగా ఉంచవద్దు. ఉమ్, చేద్దాం, భగవంతుడు నా దగ్గర పంపించాడు, ఉమ్, ఎందుకు ఆలోచించాలి? ఉమ్, ఒక రకంగా ఆలోచిస్తే కొంచెం ఓపిక పట్టి ఉంటే హీరోగా ఇంకా బెటర్ రేంజ్ చూసేవాడినేమో. ఉమ్. బట్ ఇంకో పక్క చూస్తే నాకేమనిపించిందంటే దేవుడు నా దగ్గర పంపించిందే ఫాలో అయ్యా కదా, ఇంకా దాని గురించి ఆలోచించడం ఏంటి? అంటే మీరు అప్పుడు ఎవరి సలహాలు తీసుకునేవాళ్ళు కదా? అంటే మీ చుట్టూ ఎవరు చాలా లేరు, నాకెవరు చెప్పేవాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంటే. ఎవరు సార్, ఉమ్, ఏం చెప్తారు వాళ్ళు? ఉమ్. అంటే పెద్దవాళ్ళ సలహాలు అడగడం తప్పలేదు కదా మామూలుగా అంటే అంటే. ఎవరిని అడగాలో నాకు తెలియదు. ఉమ్, మనకి అసలు ఇవేం తెలియవు కదా. ఉమ్, ఉమ్, బాగా నాటు నాటు ప్రాంతం నుంచి వచ్చాము మనం. ఉమ్, ఉమ్, సో ఆ పరిస్థితుల్లో ఏమో నేను ఎక్కువ దేవుడినే నమ్మేవాడిని. నాకు ఆయన పంపించాడు, సో ఉమ్, చేద్దాము, ఉమ్, లక్ష్మీదేవి వస్తుంది, ఎందుకు ఉమ్, వద్దనాలి, ఉమ్, ఉమ్, ఇలాంటి ఆలోచనలు ఉండేవి. ఇది ఒక్కొక్కళ్ళకి వర్కౌట్ అవుద్దండి, ఒక్కొక్కళ్ళకి వర్కౌట్ అవుదండి, ఉమ్. అంతే.